2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఓకే. ఏం చదువుతున్నారు? నేను ఎంఎస్సిఎస్ కంప్లీట్ చేశాను సార్, బిఎస్సి. సో కోడింగ్ అది నేర్చుకోవడంలో ఇబ్బంది పడ్డారా? ఓకేనా? లేదు సార్, బాగుంది సార్. బానే అంటే బేసిక్స్ నుంచి చెప్తారు సార్, రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు సార్. కోడింగ్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా స్టార్టింగ్ నుంచి నేర్పుతారు కాబట్టి బానే ఉంటుంది సార్. ఓకే. మీకు ఇక్కడ బాగా నచ్చినటువంటి అంశాలు ఏంటమ్మా కోడ్ జ్ఞాన్లో? సార్ ఎందుకంటే బయట ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి. ప్రాక్టీస్ సెషన్ సార్. అంటే ఆ టైంలో మాక్సిమం మనకి మెంటార్స్ ఉంటారు కాబట్టి మనకి ఏమైనా ప్రాబ్లం అయినా వెంటనే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు సార్. సో ప్రాక్టీస్ సెషన్స్ బాగుంటాయి సార్. నెక్స్ట్ కమ్యూనికేషన్ బిట్వీన్ స్టూడెంట్స్ అండ్ మెంటర్స్ సార్. చాలా బాగుంటుంది సార్. ఓకే. క్లాస్ రూమ్ లో ఎన్ని అవర్స్ టీచింగ్ ఉంటుంది మీకు? 6 hours టీచింగ్ ఉంటుంది సార్. 6 hours టీచింగ్ ఉంటుంది. ఉంటుంది సార్. ఏ డౌట్స్ ఉన్నా క్లియర్ చేస్తారు? ఎస్ సార్. ఈఎంఐ ఫెసిలిటీ ఉందమ్మా? అంటే మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ ఉంటారు. ఉంది సార్, ఈఎంఐ ఫెసిలిటీ ఉంటుంది సార్. ఎలా ఉంటుంది అది? అంటే 0 డౌన్ పేమెంట్ అలా ఉంటుందా? అవును సార్, 0 డౌన్ పేమెంట్ సార్. ఓకే. మీకు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ అది ఇస్తున్నారా? ఇస్తున్నారు సార్. ఎలా ఉంటుంది ప్రాసెస్ అంతా ఇక్కడ? యాక్చువల్ గా మా బ్యాచ్ రీసెంట్ గా స్టార్ట్ అయింది సార్. సో మాకు కంప్లీట్ ఉండదు సార్. ఐ మీన్ మాకు డాష్బోర్డ్ ఉందా? ఉంది సార్. ఓకే. ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా? చేసుకుంటాం సార్. మాకు పెట్టినవి మాకు మెయిల్ కూడా వస్తూ ఉంటాయి సార్. మేము పర్టికులర్ గా చెక్ చేసుకోకపోయినా మెయిల్ గా వస్తూ ఉంటాయి కాబట్టి తెలుస్తూ ఉంటుంది సార్. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? వీక్లీ రిపోర్ట్, డైలీ రిపోర్ట్ అంతా మీ పేరెంట్స్ కి వెళ్తుందమ్మా? వెళ్తుంది సార్. ఓకేనా? వెళ్తుంది సార్. ఓకే. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇక్కడ కోడ్ జ్ఞాన్ గురించి ఒక్క వర్డ్ లో చెప్పాలంటే ఏం చెప్తారు? బెస్ట్ టీచింగ్ సార్. బెస్ట్ టీచింగ్. ఎస్ సార్. జాయిన్ అవ్వచ్చా? ఎస్ సార్. దేని మీద ట్రైనింగ్ తీసుకుంటున్నారమ్మా మీరు? ఫుల్ స్టాక్ పైథాన్. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అసలు మీకు ఏ విధంగా ఉంది? ఎక్స్పీరియన్స్ అంటే సార్ నాది ఈసీ బ్యాక్గ్రౌండ్. యాక్చువల్లీ నాకు ఈ కోడింగ్తో అంత సంబంధం లేదు ఫస్ట్ థింగ్. బట్ మా డాడీ ఫోర్స్ చేసి తీసుకొచ్చారు. బట్ స్టిల్ నాకు ఈసీ బ్యాక్గ్రౌండ్ అయినా కూడా నాకు బేసిక్స్ నుంచి మొత్తం ప్రొఫెషనాలిటీ వరకు మొత్తం చెప్తున్నారు సార్. అంటే ఏది అర్థం కాకపోయినా అండ్ మెంటర్స్ కానీ ఫ్యాకల్టీ అందరూ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. చిన్న డౌట్ అయినా పెద్ద డౌట్ అయినా ఇది వదిలేద్దామని ఏం చెప్పరు సార్. ఏదన్నా వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తారు మొత్తం. అండ్ ఇక్కడ జనరల్ గా క్లాస్ రూమ్ ఎఫెక్ట్ అంటే ఎన్ని అవర్స్ ఉంటుంది? 6 hours క్లాస్ రూమ్ ఉంటుంది సార్. నార్మల్ అంటే ఫస్ట్ 2 hours ఆప్టిట్యూడ్ సాఫ్ట్ స్కిల్స్ ఉంటుంది. తర్వాత 2 hours ఏమో ఫ్రంట్ ఎండ్ ఉంటుంది. తర్వాత డిఎస్ఏ ఉంటుంది యాక్చువల్లీ ఇప్పుడైతే. అండ్ లాస్ట్ 2 hours మనకు ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది విత్ మెంటర్ సపోర్ట్ ఉంటుంది సార్. మెంటర్ సపోర్ట్ ఉంటుంది. ప్లేస్మెంట్ సపోర్ట్ అది ఉందమ్మా ఇక్కడ? సార్ ఉంది సార్. మనకి ఒక పోర్టల్ అంటూ ఉంటుంది. ఆ పోర్టల్లో మీకు ఎవ్రీ టైమ్ జాబ్స్ మొత్తం వస్తాయి. మీరు ఎలిజిబిలిటీ చూసుకొని మనకి అప్లై చేసుకోవచ్చు సార్. బయట వాటితో కంపేర్ చేసి చూస్తే ఇక్కడే ఎందుకు జాయిన్ అవ్వాలి? చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సార్ నేను నా బీటెక్ తిరుపతిలో చేశాను. అండ్ అక్కడ నేను చాలా చూసాను సార్. అక్కడ చాలా క్యూ స్పైడర్స్ అని టేకప్ అప్ స్కిల్స్ అని ఇలా చాలా అడిగాను సార్. ఆల్రెడీ కాల్ చేసి కనుక్కున్నాను. వాళ్ళు 2 hours 3 hours అని చెప్పారు. అండ్ 2 hours 3 hours మనం ఏం నేర్చుకుంటాం, మనం ఏం ప్రాక్టీస్ చేస్తామనేది నాకు క్లారిటీ రాలేదు సార్. ఇక్కడ అంటే మనకి 6 hours ఉంటాము, మనకు ఒక ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. ఇక్కడ మనకు ఫ్యాకల్టీ సపోర్ట్ ఉంటుంది. ఇన్ని అవర్స్ ఉంటాం కాబట్టి మనం కంపల్సరీ నేర్చుకుంటాం. ఇంకా ఆప్షన్ ఉండదు మనకి. ఇంకో ఆప్షన్ అక్కడ 2 hours అంటే ఎట్లా ఒక టైం పాస్ చేసి వెళ్ళిపోవచ్చు అని అనుకుంటాం. కానీ ఇక్కడ అలా అనుకోము. బికాస్ మనం పొద్దున్న నుంచి ఇక్కడే ఉంటాం. మన ఫ్యాకల్టీ కూడా సపోర్ట్ ఇస్తారు మనకి మంచిగా. రియల్ టైం ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుందా? సార్ రియల్ టైం ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అందరు సపోర్ట్ కూడా చేస్తారు. సో ఓవరాల్ గా ఇక్కడ జాయిన్ అవ్వమని చెప్తారా? సార్ జాయిన్ అవ్వమని చెప్తారు. పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఏం చెప్తారు? పేరెంట్స్ ఒకసారి ఇన్స్టిట్యూట్ చూసుకోమని చెప్తాను. ఫ్యాకల్టీ సపోర్ట్ అయితే చాలా బాగుంటుంది సార్. ఇది ఒకటి క్లారిటీ ఉంది. క్లాస్ రూమ్స్ ఫ్యాకల్టీ సపోర్ట్ బాగుంటుంది. అండ్ ఫీ స్ట్రక్చర్ గురించి ఒకసారి మాట్లాడి సెట్ చేసుకోమని చెప్తాను.